వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి సిబిఐ కోర్టులో మళ్ళీ తాజాగా విచారణ జరిగింది. వాస్తవానికి సునీత గారు సిబిఐ మొత్తం విచారణ తప్పుల తడక అని, మళ్ళీ దాన్ని ఫస్ట్ నుంచి విచారణ చేయాలని ఫస్ట్ సిబిఐ కోర్టులో పిటిషన్ వేశారు. అక్కడ తిరస్కరింపబడింది. సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు మళ్ళీ తెలంగాణ హైకోర్టును విచారణ చేయమనింది. తెలంగాణ హైకోర్టు మళ్ళీ సిబిఐ కోర్టుకు పంపించింది. సిబిఐ కోర్టు లాస్ట్కు మొన్న ఆ కిరణ్ యాదవ్, చైతన్య రెడ్డి వీళ్ళిద్దరి ఫోన్ కాల్లకు సంబంధించి మాత్రమే విచారణ చేయమని చెప్పారు. ఆ విచారణ ముగించి సిబిఐ అదనపు ఛార్జ్షీట్ కోర్టులో దాఖలు చేసింది. సునీత గారు మళ్ళీ పిటిషన్ వేశారు. సిబిఐ దాఖలు చేసిన అదనపు ఛార్జ్షీట్ ఏదైతే ఉందో దాన్ని పరిగణలోకి తీసుకోకండి. ఎందుకనంటే దీంట్లో ఇంకా విచారణ కావాలి, మళ్ళీ విచారణ చేయాలి. సిబిఐ విచారణతో నేను సాటిస్ఫై అవుతలేను అని చెప్పి ఆమె మళ్ళీ పిటిషన్, దాని మీద మళ్ళీ విచారణ. సునీత గారికి ఏం కావాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ భార్య గారికి కనీసం నోటీసులు ఇప్పిస్తే చాలు. దాని మీద నెక్స్ట్ 3 సంవత్సరాలు నెక్స్ట్ ఎన్నికల వరకు కావాల్సినంత రాజకీయం నడపవచ్చు అని చెప్పి ఏమన్నా భావిస్తున్నారేమో తెలియట్లేదు. పదే ఆమె టార్గెట్ అంతా జగన్ గారిని విచారించాలి, భారతి గారిని విచారించాలి, వాళ్ళకు నోటీసులు ఇవ్వాలి, దీని చుట్టూనే. కానీ వాళ్ళని విచారించాలి అన్నదానికి సంబంధించి ఒక గడ్డి పరకంతా కూడా 8 ఏళ్ళ నుంచి 7 ఏళ్ళ నుంచి ఆధారం దొరకట్లేదు. కాబట్టి ఇదంతా అనవసరం అని చెప్పి సిబిఐ మొత్తం విచారణ ముగించేశారు. కానీ వాళ్ళ ఛార్జ్షీట్ పరిగణలోకి తీసుకోకని అంటారు ఆవిడ. మొత్తం మీద అయితే మళ్ళీ సిబిఐ కోర్టులో విచారణ జరుగుతూ ఉంది. తదుపరి మళ్ళీ జూన్ 16కు పిటిషన్ వాయిదా పడింది. ఆ రోజు మళ్ళీ ఇద్దరు తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. సునీత గారి తరపు న్యాయవాది ఇంకెవరు, మళ్ళీ ఆయన సిద్ధార్థ లూత్రానే కాదు, ఆయన వాదనలు. నిందితుల తరపు వాళ్ళేమో అసలు సిబిఐ విచారణ ముగిసిపోయిన తర్వాత వీళ్ళు రాజకీయ కక్ష సాధించాలి అని పర్సనల్ గ్రిడ్స్ తోటి ఇదంతా చేస్తూ ఉన్నారు. వాళ్ళ పిటిషన్లు కొట్టి పక్కన పెట్టేయమని చెప్పి నిందితుల తరపు న్యాయవాదు. మరి జూన్ 16 చూడాలి సిబిఐ కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుంది.